హాయ్ డాక్. హాయ్. ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని బర్పింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి? బర్పింగ్ టెక్నిక్స్ వచ్చి మనకి జనరల్ గా ఫస్ట్ అసలు బర్పింగ్ ఎందుకు చేయాలి? బర్పింగ్ అనేది ఫీడింగ్ కరెక్ట్ ఫార్వర్డ్ మూవ్మెంట్ కోసం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ విల్ టెన్ టు స్వాలో ద ఎయిర్ ఆల్సో. సో అందుకోసమే మనం బర్పింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకే, ఎవ్రీ ఫీడ్ తర్వాత కంపల్సరీ బర్పింగ్ 30 minutes to 45 minutes చేయడమే బెటర్. బర్పింగ్ కూడా ఎలా చేయాలంటే మనం ఒక 3 టెక్నిక్స్ ద్వారా చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీని షోల్డర్ మీద వేసుకొని జెంటిల్గా ట్యాప్ చేస్తే సరిపోతుంది, స్లోలీ లేదా రబ్ చేసినా సరిపోతుంది. లేదు సెకండ్ పొజిషన్ ఇట్లా అవ్వట్లేదు అంటే ల్యాప్ అంటే మన కాళ్ళ మీద కూర్చోబెట్టి చిన్న అండ్ చెస్ట్ సపోర్ట్ చేస్తూ, అంటే ఒక హ్యాండ్తోని చిన్న అండ్ చెస్ట్ సపోర్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్తోని స్లోగా మనం రబ్ చేస్తూ లేదా ప్యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకొక టెక్నిక్ ఏంటంటే బేబీని ల్యాప్ మీదనే పడుకోబెట్టి, అంటే తన టమ్మీ మన ల్యాప్ మీద పడుకోబెట్టి స్లోగా ఇట్లా కూడా ట్యాప్ చేసుకోవచ్చు. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేబీ ఫీడింగ్ తీసుకున్నప్పుడు ఎయిర్ కూడా స్వాలో చేస్తుంది అన్నట్టు. సో ఆ ఎయిర్ అనేది బయటకు రిలీజ్ అవుతేనే బేబీకి గ్యాస్ ప్రాబ్లం కానీ ఏడవడం కానీ తక్కువగా ఉంటుంది, డైజెషన్ కూడా ఈజీ ప్రాసెస్ అవుతుంది. అసలు బర్పింగ్ ఎందుకు చేయాలి అంటే ఆ ఫీడ్ అనేది ఫార్వర్డ్ మూవ్మెంట్ కోసం హెల్ప్ అవుతుంది, గ్యాస్ అనేది బయటకి రిలీజ్ అయిపోతుంది. చాలామంది 30 minutes to 45 minutes బర్ప్ చేసా కూడా బర్ప్స్ ఏం రావట్లేదు అంటారు. దట్ ఈజ్ ఓకే, కాకపోతే బర్పింగ్ అనేది కంపల్సరీ చేయడమే బెటర్. ఎందుకంటే ఆ ఫీడ్ అనేది మనకి నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత 15-20 minutes తర్వాత వామిటింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి లాక్సిటీ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని ఉంటుంది, అది కొంచెం లూజ్ ఉంటుంది అన్నట్టు, ఫస్ట్ అంత డెవలప్ కాదు. సో బర్పింగ్ చేస్తే ఏంటంటే కొంచెం గ్రావిటేషన్ ఫోర్స్తోని ఆ ఫీడ్ అనేది ఫార్వర్డ్ మూవ్మెంట్లో వెళ్ళిపోతుంది అన్నట్టు. లేదంటే రిటర్న్ వచ్చి వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్లీపింగ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే బర్పింగ్ చేసాక కూడా పడుకోబెడతాం కదా, పడుకోబెట్టినప్పుడు మధ్యలో ఏమైనా డిస్కంఫర్ట్ ఉంది, బేబీ మళ్ళీ కొంచెం అటు ఇటు కదులుతుంది అని అంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఒకసారి తీసుకొని బర్ప్ చేయడమే బెటర్. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, అండ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ ఇన్ ద బిలో.